హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హనీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మన వీడియోలో మీరు చూస్తున్న చెట్టు ఇది యాలకుల మొక్క అండి. ఈ మొక్కని మాకు ఈ బకెట్లో అయితే మేము వేసాము. దీనికి వేర్లు దుంపలు అనేవి అసలు ఎలా ఫామ్ అయిపోయినాయి అనేది మీరు ఇప్పుడు చూద్దరు. కానీ దీన్ని ఇలా చిన్న వాటిలో వేసినట్లయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుంది. వీటిని చూడండి, ఇక్కడ మా హస్బెండ్ దీన్ని కట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు అనమాట. ఇది తీసేసిన తర్వాత మీకు వేర్లు దుంపలు అనేవి ఎక్కువగా ఫామ్ అయిపోతాయి. అందుకనే విశాలంగా ఉన్న ప్లేసెస్లో వీటిని వేసుకోవాలి. ఈ దుంపలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. అసలు ఇవన్నీ మనం కట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇవన్నీ కట్ చేసి వీటిని సపరేట్గా కూడా చేశారు. వీటికి ఫ్లవరింగ్ అనేది మాకు ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. కానీ కింద రూట్ లెవెల్ నుంచి అయితే మనకి యాలకుల చెట్టుకి యాలక్కాయలు అనేవి తీగల్లాగా అల్లుకుంటాయి. ఇక్కడ చూడండి, ఇద్దరు కష్టపడి అయితే ఎట్లా చేస్తున్నారో. ఈ ఏర్లు అనేవి లాస్ట్లో చూడండి ఎట్లా ఉన్నాయో, నీట్గా కడిగేసినట్టు ఒక ప్లాస్టిక్ వైర్ చుట్టినట్టు అయితే ఉంటుందన్నమాట. దీన్ని మొత్తానికి మా హస్బెండ్ అయితే వీటిని నీట్గా చేసి వీటిని పార్ట్స్ వైజ్గా అయితే డివైడ్ చేశారు. మొక్క అయితే ఎట్లా ఉంది, చాలా హెల్దీగా రూట్ లెవెల్ నుంచి అయితే చాలా బాగుంది మొక్క. ఇంత దుంపలు, వేర్లు, తల్లి వేర్లు, పిల్ల వేర్లతో సహా చాలా ఉందన్నమాట. ఇక్కడ మా అత్తయ్య గారు పట్టుకున్న మొక్కను చూడండి, హైట్ ఎంత పెరిగిందో. కింద రూట్స్ అనేవి కూడా మనకి ఇంత హెల్దీగా అయితే ఉన్నాయి. మేము ఇవన్నీ ఇంతలా డివైడ్ చేయడానికి ఏంటంటే, మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది మేము బాగా మొక్కలు అయితే మా అత్తయ్య గారు పెంచుతారని చెప్పని కొంచెం వీటిని ఫామ్ చేసిన తర్వాత ఇవ్వమని చెప్పారు. ఇలాగా రెడ్ సాయిల్, కోకోపీట్, ఉల్లిపొట్టు, అలానే వేపపిండి, ఇంకొంచెం కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ వేసి ఎరువులు తయారు చేసి ఇంట్లోనే ఆర్గానిక్గా అయితే మా అత్తయ్య గారు ఇలాగా ఫామ్ చేస్తారు. ఈ మొక్కలు అనేవి మేము సేల్ చేయడానికి అయితే పెట్టామన్నమాట. కొంతమంది అడిగారు. వీటిని ప్యాకింగ్ చేసి నీట్గా ఈ హెల్దీ మొక్కలను అనేవి మేము సేల్ చేస్తున్నాము. మీకు ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఈ కింద వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేవి మేము తెలియజేస్తాము. ఇక్కడ ఈ విధంగా అయితే ఇంట్లోకి కొన్ని మొక్కలను అయితే మేము డివైడ్ చేసేసి వేసాము. బ్రాంచెస్ అయితే ఎక్కువ వచ్చినాయి కదా, ఈ బ్రాంచెస్ని అంటే ఈ మొక్కల్ని విడివిడిగా తీసి మీకు ఈ విధంగా అయితే పాతుకుంటున్నాము. కొంచెం పైన అయితే మనకి వేర్లు, ఆ దుంపలు కనపడుతున్నాయి చూసారా, వాటి నుంచి వేసుకుంటే మొక్కలు బాగా ఎదుగుతాయండి. ఇదేమో దుంప, సపరేట్గా ఊడినవి మీకు చూపిస్తున్నాను. ఇవి దుంపలు వేసుకున్నా కూడా ఇంత ఎక్కువగా వేర్లు వచ్చేసి మనకి మొక్కలు అనేవి హెల్దీగా ఉంటాయి. ఇక ఇక్కడ చూడండి, ఈ చిన్న దుంపకి వేర్లుండి అలానే చిన్న పిల్లక మొక్క కూడా వచ్చి మీకు లీఫ్తో సహా కనపడుతుంది. ఇంత బాగా అయితే మనకి మొక్క అనేది హెల్దీగా ఉంటుంది. అంతేకాకుండా దానికి వేసే ఎరువులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇవి మొక్కలు ఒకరికైతే కవర్లో ప్యాకింగ్ చేశారు. అది అవుట్ ఆఫ్ స్టేషన్ పంపించాలన్నమాట. ఈ మొక్క వచ్చేసి చిన్న డబ్బాల్లో వేసినవేమో దగ్గర వాళ్ళే కాబట్టి అలా ఇచ్చేద్దామని చెప్పని వేసాము. ఇంక ఇక్కడ ఎక్కువ ఏర్లు ఉన్నాయి కదా అని చెప్పని పిల్లవేర్లన్నీ కట్ చేసేసి మా అత్తయ్య గారు ఇలాగా వాటర్ టిన్ టబ్స్లోని అలానే వేరే నార్మల్ టబ్స్లోని వేసేసి వీటిని నీట్గా అన్నీ మిక్సింగ్ చేసి, సాయిల్ మిక్సింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మొక్కలు అనేవి అందుకనే మాకు ఇంత హెల్దీగా ఉండి మాకు ఇలాగైతే పంపించమని అడుగుతారు. అందుకని ఇంత హెల్దీగా ఉన్న మొక్కల్ని మేము పంపిస్తాము. వీటిని మీరు కింద నేలలో కానీ వెడల్పైన టబ్బుల్లో కానీ వేసుకున్నట్టయితే మీకు రూట్ లెవెల్ నుంచి చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ మొక్కలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మేము చూసుకొని మీకు పంపిస్తాము. మొక్క అనేది ఇలాగ హెల్దీగా అయితే ఉంటుంది. 2 బ్రాంచెస్ కింద అయితే మీరు వేసేసుకోవచ్చు. చాలా హెల్దీగా అయితే యాలక్కాయల మొక్కల్ని మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. మేము ఇది రూట్ లెవెల్ నుంచి పెంచింది కాదండి, యాలక్కాయల మొక్కల నుంచి పెంచింది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.